హరి ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇక్కడ సమర్పణము అని ఉంది. 19-20 శతాబ్దంల వైజ్ఞానిక యుగ భగవద్ అవతారం అనంత ప్రేమ సాగరుడు అంటే బాబా వారి గురించి చెప్తున్నారన్నమాట. దివ్య ప్రియతముడు శ్రీ మెహర్ బాబా పావన చరణార విందములకు నివేదన. ఇక్కడ ఆర్యులారా, అవతార్ శ్రీ మెహర్ బాబా రచనలలో ఒకటియగు గాడ్ స్పీక్స్ అను ఉద్గ్రంథమును సంక్షిప్త రూపంలో సూత్రప్రాయముగా భగవద్దర్శిని అను ఈ చిన్ని మొత్తమందు చిత్రించబడినది. అంటే మనకి ఇంగ్లీష్ బుక్ గాడ్ స్పీక్స్ అని బుక్లోంచి ఇది కాస్త సింపుల్గా అర్థమయ్యే విధంగా కాస్త కుదించి మనకి ఈ భగవద్దర్శిని అనేది తెలుగులోకి వచ్చిందనమాట. ఈ భగవద్దర్శిని 5 ప్రధాన ఘట్టములుగా నడిచింది. ఈ భగవద్దర్శిని పుస్తకం మనకి 5 ప్రధాన ఘట్టాలుగా వచ్చిందనమాట. ఆ 5 ఏంటి అంటే, 1 భగవంతుడు, 2 పరిణామము అంటే మార్పు జరగడం అనమాట, పరిణామము, 3 పునర్జన్మలు, 4 ఆధ్యాత్మిక మార్గము, 5 మళ్ళీ భగవంతుడు అని ఉంది. సో ఇది ఏంటో చూద్దాం. గ్రంథమందలి విషయమంతయు 10 భాగములుగా ఉండి ఆ 10 భాగములను భగవంతుని 10 పాత్రలుగా పోషింపబడింది. చూసారా ఇక్కడ ఏం చెప్తున్నారో? ఈ గ్రంథం అంతా, ఇందులో ఉన్న విషయం అంతా కూడా 10 భాగాలుగా ఉందట. ఈ 10 భాగాలు ఏంటి అంటే భగవంతుని 10 పాత్రలు. అంటే మనం ఏంటనుకుంటాము, మనం ఇక్కడ మానవులుగా ఉంటున్నామని ఒకటి, జంతువులని పక్షులని ఎన్నో వేరువేరుగా చూస్తూ ఉన్నాం కదా. భగవంతుడు అంటే భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రతి పాత్ర ఆయనే అని చెప్తున్నారనమాట. అంటే 10 పాత్రలుగా పోషించినట్టుగా భగవంతుడిని ఇక్కడ తెలియజేస్తూ వచ్చారు. అనగా భగవంతుడు శాశ్వతముగా ఏకకాలమందే 10 వేర్వేరు పాత్రలను ధరించి నిర్వహించుచున్నాడు. మనకు అర్థం అవడం కోసం ఇక్కడ చక్కగా ఆయనకి 10 పాత్రలుగా ఆయనే పోషిస్తూ ఒకే సమయంలో ఈ 10 పాత్రలు ధరించి నిర్వహించుచున్నాడని తెలియజేస్తుందట ఈ పుస్తకం మనకి. అవి ఏంటి అన్నప్పుడు, 1 పరాత్పర పరబ్రహ్మ స్థితిలో భగవంతుడు. ఇప్పుడు భగవంతుడే ఈ పాత్రలన్నీ కూడా స్థితులుగా చెప్తున్నారనమాట. అంటే పైనున్న పరబ్రహ్మ స్థితిలో ఉన్న భగవంతుడిగా ఒక పాత్ర. 2వ పాత్ర ఏంటి? కాస్త కింద స్థితికి వచ్చి పరమాత్మ స్థితిలో భగవంతుడు. అలాగే 3వ స్థితిలో సృష్టికర్తగా ఉన్న భగవంతుడు. అంటే మనం వీళ్ళందరూ భగవంతులనే కదా మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. స్థితి భేదం ఉంటుందన్నమాట. సో ఒక్కొక్క స్థితిలో ఆయన పాత్ర. మళ్ళీ ఎవరు ఈ స్థితి భేదం ఉన్నప్పటికీ ఒకరే కదా, ఉన్నదంతా ఒకరే కదా. సో 10 పాత్రలుగా ఆయనే పరబ్రహ్మ స్థితిలో ఉన్నారు. అలాగే పరమాత్మ స్థితిలో ఉన్న భగవంతుడిగా, సృష్టికర్తగా ఉన్న భగవంతుడు, అలాగే 4 శరీరిగా ఉన్న భగవంతుడు. అంటే ఇప్పుడు మనందరం శరీరాలు ధరించి ఉన్నాం, అలాగా కూడా ఆయనే ఉన్నారు. పరిణామ దశలలో భగవంతుడు. పరిణామ దశలలో ఇప్పుడు మనకి తెలుసు కదా, మనకి అంటే క్రిమికీటకాల దగ్గర నుంచి మొదలైన ఈ జీవితం అట్లాగా సాగుతూ పక్షులుగా, జంతువులుగా, మృగాలుగా వస్తూ మానవ జన్మ వచ్చి, మానవ జన్మలో కూడా పరిణామ క్రమంలో జరుగుతూ వెళ్తుందన్నమాట. సో ఈ పరిణామ దశలలో భగవంతుడు అంటే అన్ని దశలలో ఉన్నది భగవంతుడే అన్నమాట. సో మానవ రూపంలో ఉన్న పునర్జన్మలు పొందుచున్న భగవంతుడు. ఈ మానవ రూపంలోకి వచ్చి పునర్జన్మలు వస్తున్నాయి కదా, ఎన్నో జన్మలు వస్తూ ఉన్నాయి. అంటే ఒక్కొక్క జన్మకి పరిణామం జరుగుతూ వస్తుంది మనలో. ముందు క్రిమికీటకాలుగా ఇట్లా వచ్చిన జన్మ పరిణామ క్రమంలో మానవుడిగా వచ్చి ఆగుతాడు అక్కడ. ఈ మానవుడిగా వచ్చినప్పుడు ఉన్న జంతు లక్షణాలతో ఉన్న మానవుడిగా ఉన్న మనం భగవంతుడిగా ఉన్న మానవుడిగా తయారవుతున్నాం. అంటే మానవుడే మాధవుడు అవునట్టుగా. అలాగా ఈ పరిణామ దశలలో ఉన్న భగవంతుడు అంటే అదంతా ఇన్ని 84 లక్షల జీవరాశుల్లో ఉన్నది ఆయనే. అదొక దశ, అదొక పాత్ర. అట్లాగే మళ్ళీ మానవ రూపంలో పునర్జన్మలు పొందుతూ ఉన్న భగవంతుడు. అంటే మనమే ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉన్నాం, మనందరిలో ఉన్నది ఆయనే అని చెప్తున్నారు. అలాగే 7వ పాయింట్లో ఆధ్యాత్మిక సాధకులలో భగవంతుడు.
ఆధ్యాత్మిక సాధన మొదలు పెడుతున్నాం. కొంతమంది అందరు మానవుల్లాగా ఉండిపోకుండా కొంత సాధనలోకి వచ్చిన సాధకులు. ఈ సాధకుల్లో ఉన్నది ఎవరు? ఆయనే, భగవంతుడు. అట్లాగా బ్రహ్మీభూతుడైన భగవంతుడు, బ్రహ్మీభావంతో ఉన్న వాళ్ళు ఉన్నారు సాధకులుగా ఉండి. ఆ సాధకుల్లో కొంత సాధన పూర్తయిన వాళ్ళు బ్రహ్మభూతంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. అది కూడా భగవంతుడే. సో జీవన్ముక్తినిగా భగవంతుడు, జీవన్ముక్తి పొంది కూడా జీవిస్తూ ఉన్నారు చాలామంది, మనం చూస్తూ ఉన్నాం. అట్లా ఉన్నది కూడా భగవంతుడు. అలా కాకుండా 10వ పాయింట్ ఏంటంటే సద్గురువుగాను అవతార పురుషునిగాను ఉన్న భగవంతుడు. ఇప్పుడు మనకు తెలుసు, మన గురువులందరూ కూడా మనకి ఎంతో చక్కగా మన ముందు మన మానవ రూపంలో ఉన్నప్పటికీ కూడా ఒక సద్గురువుగా నిల్చుని మనల్ని నడిపిస్తూ, వారి కార్యక్రమం వారికి ఉంటూనే, వారు ఆ బ్రాహ్మీభావంలో ఉంటూనే మనల్ని నడిపిస్తూ ఉన్న సద్గురువుగా ఉన్నవారు. అలాగే ఈ మెహర్ బాబా లాంటి వాళ్ళంతా కూడా అవతార పురుషులు అని పిలుచుకున్నాం. ఈ అవతార పురుషులుగా ఉన్నవారు కూడా అది ఒక భగవంతుడు. అంటే ఇక్కడ కనిపిస్తున్న భగవంతుడిగా ఉన్నారు, అలాగే కనబడినగా రూపం లేనిదిగా ఉండి పరబ్రహ్మ స్థితిలో ఉన్న భగవంతుడు. ఇన్ని రూపాలుగా ఇన్ని పాత్రలు, ఈ 10 పాత్రలు అంటే అంతా అయిపోయింది. ఈ 10 పాత్రల్లో మనం చూస్తున్న ప్రతిదీ, చూడండి చూసింది కూడా కలిసి వచ్చేసింది అనమాట. అంటే ఇక్కడ మనం గమనిస్తే మనకి ఇక్కడే చెప్పేశారు సత్యం అంతా కూడా. మనకు తెలియని విషయాలన్నీ కూడా ఈ 10 పాయింట్లలోనే, అసలు భగవంతుని ఎలా చూడాలి అనేది ఇక్కడ మొత్తం ట్రూత్ అంతా కూడా ఈ 10 పాయింట్లలోని మనం గమనించగలిగితే, ఈ 10 పాయింట్లలోని భగవంతుడే ఉంటే ఇంక భగవంతుడు లేనిది ఎక్కడుంది? లేనిదేంటి, భగవంతుడు అంటే ఏంటి, జీవుడు ఏంటి అనేది లేకుండా పోయింది. ఇక్కడ తీసేశారనమాట. అంటే మనకు కనబడుతున్న ఈ జీవుడే అనుకోవచ్చు, మానవుడు అనుకోవచ్చు, పక్షులు అనుకోవచ్చు, జంతువులు అనుకోవచ్చు, ఏది అయినా కానీ భగవంతుడు అనే పేరు పెట్టారు అక్కడ. ఆయన పాత్రే అని చెప్పి పెట్టారనమాట. అలాంటప్పుడు ఈ 10 పాయింట్లు మనం నిత్యం ఆచరణలో పెట్టుకునేటప్పుడు మనకి ఏది కనిపిస్తున్నా, ఏ జంతువుని చూసినా, ఏ మానవుని చూసినా, ఏ క్రూరంగా కనిపించే విషయాన్ని దేన్ని చూసినా కూడా భగవంతుని యొక్క అక్కడ ఆయన పాత్రే అన్నట్టుగా మనం కానీ చూడగలిగితే, ఇది మనం సాధనలో పెట్టుకోగలిగితే ఎప్పటికప్పుడు మనకి సర్వం కలువిదం బ్రహ్మ అనే విషయం మనకి ఎప్పటికప్పుడు ప్రతి క్షణం కూడా మనం అలా గుర్తించగలుగుతూ మనం సాధన చేసుకోగలిగితే చాలా వరకు మనలో మార్పులు రావడం జరుగుతుంది. సో మొదటే మనకి ఈ 10 పాత్రలు భగవంతుడివే అని చెప్పారు. సో మనం ఎట్లా చూస్తాం? దేన్నైనా కానీ చూసినప్పుడు వాడు మంచివాడు కాదు, వీడు చెడ్డవాడను, వాడంటే ఇష్టమనో, వీడంటే ఇష్టం లేదనో, అలాగే ఈ గురువు అంటే ఇష్టమనో, ఆ గురువు అంటే ఇష్టం లేదనో, ఎన్నో వేరు భావాలతోనే మనం జీవిస్తూ ఉన్నాం. మనం ఒక పక్క సాధన చేస్తున్నప్పటికీ కూడా ఈ వేరుగా చూసే భావాల దగ్గర మనలో ఒక ఏకత్వం రావాలి. అంటే అన్నిట్లో ఉన్నది ఆయనే కదా. మీకు నచ్చిన భగవంతుడి పేరే పెట్టుకుంటారో, గురువు పేరే పెట్టుకుంటారో, ప్రతి ఒక్కరూ కూడా ఆ నచ్చిన ఆ రూపం కానీ, ఆ నామం కానీ, నచ్చిన భగవంతుడి పేరు పెట్టుకొని అందరిలో చూస్తూ వెళ్ళిపోతే ఇక మనలో మార్పు రావటం కాస్త సులభం అవుతుంది అన్నమాట. ఈ భగవద్దర్శిని మూల గ్రంథమైన గాడ్ స్పీక్స్ యొక్క ప్రతి పేజీ, ప్రతి పేర, ప్రతి వాక్యము, ప్రతి మాట యొక్క సమగ్రమైన కేవల అనువాదం మాత్రం కాదిది. విషయ ప్రధానము, భావ ప్రధానము అయిన సంక్షిప్తమగు స్వతంత్ర రచనయేనని పాఠకులకు నా మనవి. ఎవరైతే ఇది రచించారో ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ గాడ్ స్పీక్స్ అనే దాని నుండి తీసి రాశాం, కానీ అందులో ప్రతి వాక్యం మేము ఇక్కడ పెట్టలేదు అని చెప్తున్నారనమాట. సో స్వతంత్రంగా రచించారు ఆయన. అంటే ఇక్కడ ఇందాకలో మనకి సాగర్ స్వామి ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, ఆయన ఈ పుస్తకం తయారు చేసే ముందు ఆయనకి భాస్కర్ రాజు గారు అనే ఆయనకి మెహర్ బాబా వారు ఒక శక్తిని చేశారనమాట. శక్తి ప్రవాహం అది ఏంటి అంటే, ఆయన దానిలో ఉన్న సారాన్ని పూర్తిగా ఇమిడ్చుకుని ఆ సారాన్ని ఇక్కడ మనకి అర్థమయ్యే విధంగా ఈ పుస్తకాన్ని తయారు చేశారనమాట. ఆ విధంగా మెహర్ బాబా వారు ఆయన తయారు చేసుకుని ఈ పుస్తకాన్ని ఆయన ద్వారా తయారు చేశారు. అంటే ఆయనే ఇక్కడ ఆయన పాత్ర పోషించారనమాట. అలాగా అందుకని స్వతంత్ర రచనయేనని చెప్పారు. అంటే అది యాస్టీజ్గా ట్రాన్స్లేషన్ చేసింది కాదు సుమా అని. ఈ గాడ్ స్పీక్స్ అందలి మూలాధార సూత్రములను ఏరి దివ్య ఇతివృత్తము యొక్క అనుక్రమమునకు భంగము రాకుండా పేర్చి కూర్చిన ముత్యాల వరుస అనమాట. అంటే ఈ భగవద్దర్శిని అంటే అందులో ఉన్న సారం తీసి తయారు చేసి చక్కగా ఏది పోకుండా, అందులో ఏది మిస్ అయిపోకుండా దాన్ని చక్కగా
క్రమబద్ధంగా చేసి పెట్టారట. అందుచేత మూల గ్రంథం అందలి విషయానుక్రమమునకును భగవద్దర్శిని అందలి విషయానుక్రమమునకును సంబంధం లేదు. అంటే అందులోంచి అదే క్రమంలో ఇక్కడ రాలేదు, కానీ అందులో భావం అంతా తీసి ఏరి మనకు అర్థమయ్యే విధంగా తయారు చేసి ఇక్కడ పుస్తకం తయారైంది. సో ఇక్కడ సత్య ప్రేమ సందేశములను సత్యానుసారముగా లోకమునకు అందించు సేవా కార్యక్రమంలో తమ తమ శక్తి సామర్థ్యములను విద్యా పాఠవమును కళా కౌశలమును కాలమును సాధనములుగా వినియోగించుకొని వివిధ రీతుల సేవించుచున్న కార్యకర్తలలో శ్రీ గాంధీ దంపతులు కూడా ఒకరు. శ్రీ భగవద్దర్శిని ప్రచురించుటకు దయతో అనుమతి నొసంగిన అవతార్ మెహర్ బాబా శిష్యులను కార్యదర్శియు అయిన శ్రీ ఆది ఇరానీ గారు మిక్కిలి అభినందనీయులు. జై బాబా. భాస్కర్ రాజు గారు రాశారన్నమాట. ఇది ఒక మాట. భగవంతుడు ఎల్లప్పుడూ ఉండెను. భగవంతుడు ఎల్లప్పుడూ ఉండెను. భగవంతుడు ఎల్లప్పుడూ ఉండును అంటే ఒక టైంలో ఉన్నాడు అని చెప్పి ఇప్పుడు లేడా అంటే ఇప్పుడు కూడా ఉన్నాడు అని. భగవంతుడు ఎల్లప్పుడూ ఉండెను, ఎల్లప్పుడూ ఉండును. అతడు ఎప్పుడునూ నిర్వికల్పుడే. చూసారా, మరి అన్ని పాత్రలు ఆయనే పోషించాడని చెప్పారు. ఇక్కడ చెప్పి ఏం చెప్తున్నారు? నిర్వికల్పుడే. ఆయన ఏమీ చేయకుండా నిర్వికల్పంగా ఉన్నవాడిగా చెప్తున్నారు. అంటే ఏంటి? ఆయన స్థితి ఆయనకు ఉంటూనే ఉంది. ఇదంతా లీలగా జరుగుతూ ఉందన్నమాట. ఈ పాత్రలో ఆయన ఉన్నది మాయాలీలయే. అతని శాశ్వత ఖేల. ఇదంతా ఖేల అంటే ఒక ఆట. ఆయనది శాశ్వతంగా ఆట అన్నమాట. మాయాలీల అంటే ఆయన ఇప్పుడు చూడండి, మనం మంచం మీద పడుకుని నిద్రపోతూ ఉంటాం. మనం అక్కడి నుంచి కదిలి లేచేదే లేదు నిద్ర పూర్తయి మెలకు వచ్చే వరకు. కానీ లోపల కళ వస్తుంది. కళ వచ్చినప్పుడు లీల జరుగుతుంది అన్నమాట. కళ, ఆ కళ ఏంటి? నేను ఎవరితోనో వెళ్ళినట్టు, ఎక్కడో ఉన్నట్టు, ఎవరితోనో మాట్లాడినట్టు, ఇదంతా ఒక లీల జరిగింది కదా. అట్లాగే భగవంతుని యొక్క లీల ఇదంతా కూడా. మెహర్ బాబా అన్ని మతములు భగవంతుడు ఉన్నాడు అని చెప్పుచున్నవి. అంటే మతాలన్నీ కూడా ఇక్కడ బాబా ఏం చెప్పారు? మాయాలీలయే అతని శాశ్వత ఖేల అని చెప్పి మెహర్ బాబా చెప్పినట్టుగా చెప్పారు. అలాగే ఇక్కడ అన్ని మతములు భగవంతుడు ఉన్నాడనే చెప్తున్నవి. మతాలన్నీ కూడా భగవంతుడు ఉన్నారనే చెప్తున్నారు. పేర్లు మార్చుకుంటారు. క్రిస్టియన్స్ ఏమో జీసస్ అంటారు, ముస్లిమ్స్ అల్లా అంటారు, హిందూస్ ఏమో మనకు నచ్చిన పేర్లు పెట్టుకొని మనం ఎంతోమంది పేర్లతో, ఎన్నో పేర్లతో మనం భగవంతుని పిలుచుకుంటున్నాం. కానీ అన్ని దేశంలోనూ కొలది మంది మాత్రము భగవంతుడు లేనే లేడు అని వారు నమ్ముటయే కాక లేడనియే వాదిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల మాత్రం భగవంతుడు లేడని కొంతమంది వాదిస్తారు. ఎందుకంటే కనబడ్డాడు కదా భగవంతుడు. ఇప్పుడు మనం ఇంత సాధన చేసి ఇన్ని వింటూ భగవంతుడు అంతా ఉన్నాడని విన్నామే, కానీ మనం కూడా చూడలేకపోతున్నాం కదా. కానీ ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో, ఒక గురువులు చెప్పింది నమ్ముతూ వెళ్తున్నామే తప్ప మనకి సొంత అనుభవం ఎట్లా కలగలేదు. అలా కలగనప్పుడు ఈ నమ్మకం లేని వాళ్ళు వాదిస్తూ ఉంటారనమాట, భగవంతుడు లేనే లేడు అని. వీరు తమకు తెలియకయే భగవంతుని అస్తిత్వంను పరోక్షంగా మరింత బలపరిచిన వారు అవుతున్నారు. ఇట్లా వాళ్ళు తెలియకుండానే భగవంతుడు లేడు వాదిస్తూనే ఉన్నారు. ఆ అస్తిత్వం పరోక్షంగా మరింత బలపరిచిన వారు అవుతున్నారన్నమాట. సామాన్యులు మాటలలో భగవంతుడు ఉన్నాడని నమ్ముదురే కానీ వారికి అంతకంటే అనుభవం లేదు. ఇప్పుడు లేడు అని వాదించే వాళ్ళు ఉన్నారు. భగవంతుడు ఉన్నాడని ఒక నమ్మకంతో సామాన్య ప్రజలు ఉంటున్నారు. నిజానికి వాళ్ళకి వీళ్ళకి తేడా అంటే వీళ్ళు ఉన్నారని ఒక నమ్మకం ఉంది అంతే. వీళ్ళు కూడా అనుభవంలో భగవంతుని దర్శించలేదు. ఆధ్యాత్మిక మార్గం అందలి సాధకులు అంతర జ్ఞానానుభవంచే విశ్వసిస్తూ ఉంటారు. ఈ ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు సాధకులు జ్ఞాన అనుభవం ద్వారా విశ్వసిస్తారు. అంటే జ్ఞానం ద్వారా. ఇప్పుడు మనకు సాంఖ్యయోగంలో ఎలా చెప్తూ వస్తారు, ఆ భగవంతుడు ఎట్లా కిందకి దిగి వచ్చాడు, మనకి ఈ బ్రహ్మాండాలు, విశ్వాండాలు, పిండాండాలు తయారైన క్రమం, ఇవన్నీ మనకు చెప్తూ వచ్చినప్పుడు
మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇంకా ప్రతిదీ భగవంతుడి నుంచే జరిగింది, ఇదంతా కనిపిస్తున్నదంతా భగవంతుని సృష్టిగా మనకు తెలుస్తూ అన్నిట్లోని ఆయనే ఉన్నాడని వింటూ జ్ఞానపరంగా తెలుసుకుంటూ లోపల వెళ్తున్నాం, విశ్వాసం పెంచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. వారిలో ఉన్నత స్థాయి అందుకున్న సత్పురుషులు మాత్రము భగవంతుని ప్రతి చోట, ప్రతి వారిలో, ప్రతి వస్తువునందు ప్రత్యక్షముగా చూచుచూ అట్టి సాక్షాత్కారం ద్వారా విశ్వసిస్తూ ఉన్నారు. కొంతమంది సాధకులు బాగా సాధనలో ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళు సత్పురుషులు గా వాళ్ళు అంటే వాళ్ళ స్థితి మారుతూ ఉంటుందన్నమాట. మారినప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరిలో, ప్రతి వస్తువులో, అన్ని మాటల్లో, చేతల్లో ఎవరిని చూసినా కూడా అక్కడ భగవంతునిలాగా వాళ్ళు చూడగలుగుతారనమాట. అలా ప్రత్యక్షంగా చూస్తూ అట్టి సాక్షాత్కారం ద్వారా వాళ్ళకి అలా అనుభవం కలుగుతూ ఉంటుంది అనమాట. ఎవరు ఏది మాట్లాడుతున్నా భగవంతుని వాక్కులాగా తోస్తూ ఉంటుంది. అలాంటి వారు విశ్వాసం పూర్తిగా పెంచుకుని ఆ విధంగా నడుస్తూ ఉంటారు. ఇంకా కొలది మంది భగవంతునితో ఏకత్వం ఉంది స్వీయ అనుభవం ద్వారా వారు విశ్వసిస్తారు. కొంతమంది మాత్రం, చాలా తక్కువ మందికి భగవంతునితో ఏకత్వం కలుగుతుంది. అంటే ఆ అభేద స్థితి అన్నమాట. ఆ భావం కలిగినప్పుడు వాళ్ళు పూర్తిగా ఆ అనుభవం ద్వారా వాళ్ళు పూర్తిగా విశ్వసిస్తారనమాట. ఇది నిజమైన అనుభవం అంతే కానీ అంటే అది నిజంగా అనుభవం అంటే అదనమాట. అంటే ఆయన వేరు నేను వేరనే భావం లేకుండా అభేద స్థితిలో వారు పూర్తిగా ఉన్నప్పుడు ఆ విశ్వాసమే వేరనమాట. భగవంతుడు ఉన్నాడు అని చెప్పుచున్న అస్తికులకు లేడని వాదించడు నాస్తికులకు కూడా భగవంతుడు అనగా ఏమో నిజముగా తెలియదు సరికదా. ఉభయులకును భగవంతుడు అన్నది అనుభవంలో లేదు. మనం ఏంటనుకుంటామంటే ఇక్కడ ఆయన దృష్టిలో భగవంతుడు ఉన్నాడనుకుంటున్న ఒక నమ్మకంతో ఉన్నవాళ్ళు, భగవంతుడు లేడనుకునే వాళ్ళు ఇద్దరూ కూడా వాళ్ళిద్దరికీ అక్కడ భగవంతుని యొక్క అనుభవం లేదు అని చెప్తున్నారు అన్నమాట. వాస్తవమునకు మానవుని సంస్కారములు సమూలముగా నశించినప్పుడు అతని పూర్ణ చైతన్యము పూర్తిగా సంస్కార బంధముల నుండి విముక్తిని పొంది ఆత్మను చేరుకొనును. ఈ పాయింట్ బాగా మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే వాస్తవానికి మానవుని సంస్కారాలు, ఇక్కడ మనం ఎందుకు భగవంతుని దర్శించలేకపోతున్నాము, ఎందుకు అనుభవం పొందలేకపోతున్నాము అన్నప్పుడు మన సంస్కార బలం, మానవుని యొక్క ఈ జీవుడి యొక్క సంస్కార బలం గట్టిగా ఉందన్నమాట. దాన్ని తగ్గిస్తూ వెళ్తున్నాం, తెలుసుకొని దాన్ని నశించేలా చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. అందుకని సమూలంగా నశించినప్పుడు ఏ సంస్కార బలం ఎక్కువగా పూర్తిగా నశిస్తుందో అతని పూర్ణ చైతన్యం పూర్తిగా సంస్కార బంధం నుండి విముక్తిని పొందుతుంది. మన లోపల చైతన్యం చెప్తా ఉంటారు గురువులు మన దగ్గరికి వచ్చినప్పుడు, నీవు నేను ఒకటే అని చెప్తూ ఉంటారు. అలాగే నీలో ఉన్నది భగవంతుడే, నీకు అర్థం కాలేదు నాకు అర్థమైంది అని చెప్తా ఉంటారు. అయితే మనకి ఎంతైనా కానీ మనలో ఈ సంస్కారాలు వాసనలు బలంగా ఉండటం వల్ల నమ్మకం పెంచుకుంటూ వెళ్తున్నామే తప్ప ఇంకా అనుభవంలోకి రాలేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ మానవుని యొక్క సంస్కారాలు సమూలంగా నశించాలి. అంటే మనకున్న సంస్కారంతోనే కదా జీవిస్తున్నాము. మనకి ఎన్నో గ్రంథాలు మనం పఠిస్తున్నాము, గురువులు చెప్తూ ఉన్నారు, వింటూ ఉన్నాము. కాకపోతే మనకి మన సంస్కార బలం, మన వాసనా బలంతోనే మనం నడుస్తూ ఉన్నాం. ఆ కాసేపు అక్కడ వింటున్నాము, మళ్ళీ ఆ పాఠం పూర్తయ్యేసరికి మళ్ళీ బయటకు వచ్చేసరికి మన సంస్కారమే మనల్ని నడిపిస్తోంది, మన వాసనలే మనల్ని పరిగెత్తిస్తుంది అనమాట. సో ఈ రెండు పూర్తిగా నశిస్తే తప్ప ఆ పూర్ణ చైతన్యం యొక్క అనుభవం మనం పొందలేకపోతూ ఉన్నాం అనమాట. అందుకని ఎప్పుడైతే పూర్ణ చైతన్యం పూర్తిగా మన అనుభవంలోకి వస్తుందో అప్పుడు మనకి ఇంకా ఈ విముక్తి కలుగుతుంది. అంటే సంస్కార బంధాల నుంచి విముక్తి పొందినట్లే ఆత్మను చేరుకున్నాను. అది చేరుకోవడం అంటే ఏముంది, ఇంకా ఉన్నది అక్కడే ఉన్నాము. ఈ బంధాలన్నీ మబ్బుల్లాగా తొలగిపోతాయి అన్నమాట. ఈ సంస్కారం వాసనలు ఇవన్నీ కూడా బంధాలు అయిపోయి కూర్చున్నాయి మనకి. ఈ బంధాలు తెర తొలగినట్టుగా ఎప్పుడైతే తొలగిపోతాయో ఆ ఉన్న ఆత్మస్థితిని మనం అనుభవంలోకి వస్తుంది. అప్పుడు ఆ ఆత్మ పరమాత్మ అగును. ఆ ఆత్మయే పరమాత్మను కూడా మనం గ్రహించే శక్తి కూడా అప్పుడే వస్తుంది, అంతవరకు రాదు. మనలో ఉన్న ఆత్మను ఎప్పుడైతే భగవంతునిగా మనం గుర్తించగలుగుతామో అదే అంతటా నిండి ఉన్న పరమాత్మని కూడా తెలిసేది అప్పుడే మనకి. అంతవరకు మనం ఎంతైనా కానీ ఈ సంస్కారంలో ఉన్నామన్నమాట. సంస్కార వశముచే మానవునిలో ఇప్పటి వరకు పరిమితి చెంది ఉన్న ఆ పూర్ణ చైతన్యమే
ఇప్పుడు అనంతముగా రూపాంతరం పొందినది. ఇక్కడ ఈ సంస్కార వశం చే మానవంలో ఇప్పటి వరకు పరిమితి అయిపోయి ఉంది కదా, ఆ పూర్ణ చైతన్యం, అసలు అది పూర్ణ చైతన్యమే. కానీ మనం నేను నేను అని అనుకుంటూ ఈ జీవుడిగా ఈ దేహంగా మన భావంలో అనుకోవటం వల్ల ఆ పూర్ణ చైతన్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోలేకపోతూ అది చిన్నదిగా, పరిమితిగా, చాలా చిన్న నేను ఈ శరీరంలో మాత్రమే ఉన్నాను అనే పరిమితిగా ఉన్న మనము ఎప్పుడైతే ఈ సంస్కారాలన్నీ రద్దవుతాయో అప్పుడు మనకి ఈ పూర్ణ చైతన్యమే ఈ అనంతముగా రూపాంతరం చెందినట్టుగా మనం గుర్తిస్తాం. అంటే అది ఆల్రెడీ ఉన్నట్టుగా ఉన్నదాన్ని చూడగలుగుతాం అన్నమాట. ఇట్టి స్థితినే మానవుడు భగవంతుడయ్యను అంటూ ఉంటాం. మనం ఏమంటాము, ఈ మన ఆత్మని అంటే నేనుగా నన్ను నేను గుర్తించుకోవటమే. ఉన్నదంతా ఎక్కడో లేదు, ఉన్నది నాలోనే. నాలో ఉన్నదాన్నే నేను గుర్తించలేకపోతూ ఉన్నాను కనుక నన్ను నేను గుర్తించుకోవటమే ఇక్కడ ఆ భగవంతుడయ్యాడు అని చెప్తారనమాట. ఆత్మ సాక్షాత్కారం జరిగింది అని ఇట్లా మనం కొన్ని మాటలతో చెప్పుకుంటున్నాం. ఇంకా ఈ స్థితిని పలు నామాలతో పిలుస్తూ ఉంటారు. ఈ స్థితి ఎప్పుడైతే పొందుతామో ఈ భగవంతుని యొక్క స్థితిని మనం అనుభవంలోకి వచ్చినప్పుడు ఏమని మాట్లాడుకుంటూ ఉంటామంటే గాడ్ రియలైజేషన్ అని చెప్తా ఉంటారు. రియలైజేషన్ వచ్చిందిరా అని. అద్వైత సిద్ధి అంటే రెండు లేకుండా ఉన్నది భగవంతుడు, నాలో ఉన్న భగవంతుని నేను దర్శించుకోవటమే ఇక్కడ అద్వైత సిద్ధి అన్నమాట. అలాగే బ్రహ్మైక్యము, మనం ఎప్పుడు కూడా కాస్త స్థితులు గుర్తించినప్పుడు బ్రహ్మైక్యం జరిగింది అని చెప్తా ఉంటారు. అలాగే భగవత్ సాయుధ్యము, భగవంతుని యొక్క సాయుధ్యం జరిగింది అని చెప్పుకుంటూ ఉంటారు. జీవ బ్రహ్మైక్యం జరిగింది అంటే జీవుడుగా అనుకుంటున్న ఈ ఆత్మ ఏదైతే ఉందో అదే జీవ బ్రహ్మైక్యంగా మారింది, బ్రహ్మంలో ఐక్యమైంది అని చెప్పుకుంటాం. అలాగే జీవాత్మ పరమాత్మల అనుసంధానం జరిగింది అంటాం. ఇప్పుడు మనం చూడండి, సాధన చేసేటప్పుడు ధ్యానాల్లో కూర్చున్నప్పుడు ఇక్కడ జీవాత్మ పరమాత్మలో అనుసంధానం అవ్వటమే ధ్యానం అని చెప్తారు. అంటే ఏంటి అక్కడ ఉద్దేశం, ఈ శరీరం నేను అనుకునే ఈ భావం పూర్తిగా ఆగిపోతుంది అన్నమాట. మనసు చలించకుండా ఉంటుంది. ఉన్నప్పుడు నాలో ఉన్న ఈ జీవాత్మ ఏదైతే ఉందో అదే పరమాత్మలో ఐక్యమైనట్టుగా ఏ భావం లేకుండా ఉన్నది ఒకటిగా ఉంటుంది. వేరే ఆలోచన రాదు, మనసు అన్నది పనిచేయదు కాసేపు. ఆ సమయంలో ఆ ఉన్న పరమాత్మే అక్కడ ఏంటి అంటున్నాం మనం, దాన్ని జీవాత్మ పరమాత్మల అనుసంధానమైంది అంటే రెండు కలిసిపోయినాయి. ఇంకా ఇక్కడ జీవుడు నా దేహం ఉంది, నేను అచ్యుతాంబ, నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను, అక్కడ పరమాత్మ ఉన్నాడు, ఆయనలో కలుస్తున్నాను, ఇవేవి ఇంకా అసలు మనసు ఉంటేనే కదా ఇన్ని రకాలుగా వచ్చేది. సో ఏమీ లేని స్థితిని ఎప్పుడైతే అనుభవంలోకి వస్తుందో అక్కడ జీవాత్మ పరమాత్మల అనుసంధానం అంటే అక్కడ మనం ఒక క్షణం ఉంటున్నామో ఒక నిమిషం ఉంటున్నామో మనకు తెలియదు, కానీ ఆ కాసేపు నువ్వు ఆయన ఒక్కటిగా ఉన్న క్షణం అన్నమాట. అలాగే విదేహముక్తి అంటే ఒక స్థితికి వచ్చి జీవన్ముక్తిగా ఇది చనిపోయినప్పుడు మనం విదేహముక్తి అని అంటాం. అలాగే బ్రహ్మీభూత స్థితి అంటే ఎప్పుడూ బ్రహ్మభావంలో ఉంటూ ఆ స్థితియే అనుభవంలో ఉంటూ వాళ్ళు ఉన్నప్పుడు బ్రాహ్మీభూత స్థితి అని చెప్తారు. అలాగే నిర్వికల్ప సమాధి, ఈ సమాధి స్థితి కూడా సవికల్ప సమాధి అని నిర్వికల్ప సమాధి అని కొన్ని పేర్లు పెడుతూ అంటే స్థితి భేదాన్ని బట్టి ఆ పేర్లు పెడుతూ వచ్చారు. నిర్వికల్ప సమాధి అని కూడా చెప్తూ ఉంటారు. ఏకత్వము, ఉన్నది ఒకటే అనే భావంతో ఉండటం ఏకత్వం. అలాగే ఏకం అంటే ఇంకా ఉన్నది ఒకటే, ఏకం అన్నమాట. పరమాత్మానుభూతి అంటే పరమాత్మ తనలో ఇంకా తన పరమాత్మగా అనుభూతి చెందటం. అలాగే జీవిత పరమార్థము మొదలైనవి అంటే జీవిత పరమార్థము ఇంకా జీవిత పరమార్థం అంటే తెలుసుకోవటం. ఇవన్నీ ఈ స్థితిలోకి మనం వెళ్ళటమే, మన లక్ష్యాన్ని చేరుకోవటం కదా ఇది. ఆ జీవిత పరమార్థం అంటే అదే కదా, మన లక్ష్యాన్ని మనం చేరుకోవటం. అలాగే జీవిత పరమార్థము అని ఇలాంటి పదాలతో మనం ఈ రియలైజేషన్ అనే పదంతో పాటు ఈ పదాలన్నీ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు మానవుడు భగవంతుడయ్యాడు అనే భావం కలిగినప్పుడు ఆ స్థితి ఆ లక్షణాలు ఆయనలో గోచరిస్తూ ఉంటాయి కనుక అప్పుడు మనం అలా మాట్లాడుకుంటాం, ఈ పదాలతో వారి గురించి మాట్లాడుకుంటాం అన్నమాట. భగవంతుని ప్రత్యక్ష అనుభవం చే
కనుగొనున్నంత వరకు ప్రతి ఒక్కడును నాస్తికుడే అని మెహర్ బాబా చెప్పారు. అంటే చూసారా, మనం నాస్తికుడు కాదని మనం అనుకుంటున్నాం కదా. మన దృష్టిలో ఏంటి, మనకి నమ్మకం ఉంది భగవంతుడు అంటే, సో మనం అందరం కూడా చక్కగా ఉన్నామని. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు మెహర్ బాబా వారు, నీకు అనుభవం కలగలేదు కదా, భగవంతుని యొక్క అనుభవం, ప్రత్యక్ష అనుభవం కలగలేనంత వరకు నువ్వు కూడా నాస్తికుడివే అని చెప్తున్నారనమాట. అందుకని మనం అందరం ఏం చేస్తాం, ఇప్పుడు ఆ ప్రత్యక్ష అనుభవం పొందే విధంగా సాధన మనం పెంచుకుని ఆ ప్రత్యక్ష అనుభవం అందరిలో భగవంతుని చూసే శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వేదములు సహితము భగవంతుడిట్టి వాడని చెప్పలేకపోయినవి కానీ భగవంతుడు లేడని మాత్రం చెప్పలేదు. వేదాల్లో కూడా భగవంతుడు ఉన్నాడని చెప్తూ ఉన్నాయి, కానీ అది కూడా భగవంతుడు ఎలా ఉంటాడు అని చెప్పడం కష్టమైందని చెప్తున్నారు. ఎందుకు కష్టం, భగవంతుడు ఇలా ఉన్నాడు అని చెప్పడానికి? రూపం లేని వాడి గురించి, అంతటా నిండి ఉండి ఏ రూపం కనబడకుండా ఉన్నప్పుడు భగవంతుని ఎలా వర్ణిస్తారు? వర్ణించడం కష్టం. అందుకనే వేదాలు కూడా చెప్పలేకపోయాయట. అంటే అది ఒక అనుభవమే తప్ప చెప్పడానికి ఏమీ లేదు అని అక్కడ అర్థం. భగవంతుడు అనేడు అనంత సత్యస్థితి మాటలకు మనసునకు అందని అనుభవాతీతమైన అతీంద్రియ అవస్థ. ఈ భగవంతుడు అంటేనే ఇక్కడ అతీంద్రియ అవస్థ అట. అంటే ఇంద్రియాలకి గోచరించదనమాట. ఇంద్రియాలతో పట్టుకోలేము భగవంతుడిని, కళ్ళతో చూడలేము, చెవులతో వినలేము అని. అందుకే చూడండి, నాకు ఇట్లా అనిపించిందండి అంటాం. ఆ అనిపించడం అంటే ఏంటి, దేంతో అనిపించింది? అది ఒక అనుభవం అంతే. అట్లాగా అప్పుడప్పుడు మనకి సాధనలో ఉండటం వల్ల ఒక్కొక్క ఏదో తెలియని ఆనందం కలుగుతూ ఉంటుంది. ఆ ఆనందానికి కారణం కూడా ఉండదు. అలాగే మన ఇంద్రియాలతో తెలుసుకునేది కాదు. ఈ భగవంతుడు అనేడు అనంత సత్యస్థితి మాటలకు మనసునకు అందదు, అనుభవాతీతమైనది, అనుభవానికి కూడా అతీతంగా ఉందట. అతీంద్రియ అవస్థ, ఆ అవస్థే అతీంద్రియ అవస్థ. అంటే ఇంద్రియాలతో కలిగే అవస్థ కాదది అని చెప్తున్నారనమాట. భగవంతుడు అనేడు స్థితి మానవ శరీరం ఉండగానే పొందెడు అనుభవ స్థితి. ఈ భగవంతుడు అనేడు ఈ స్థితి ఏదైతే ఉందో అది మానవ శరీరంతో ఉన్నప్పుడు మనం పొందొచ్చట, ఆ అనుభవం పొందొచ్చట. ఆ అనుభవ స్థితిని భగవంతుడుగా మనం చెప్తాం. ఇంతకు భగవంతుడు ఉన్నాడా లేడా? ఉన్నచో ఎట్లున్నాడు? అతనికి రూపం ఉన్నదా లేదా? రూపము ఉన్నచో ఏ రూపంలో కనిపించును? అతనిని ఎట్లు పొందగలము? అతనిని ఆరాధించకపోయినచో వచ్చిన నష్టం ఏమిటి? ఈ మొదలగు సందేహములు కలవారును లేకపోలేదు. మనకందరూ కూడా ఎన్నో ప్రశ్నలు, మనం కూడా మొదట్లో తెలుసో తెలియకో ఎన్నో ప్రశ్నలతోనే వచ్చాం. ఏంటి, భగవంతుడు అసలు ఉన్నాడా లేడా? ఉంటే ఏంటి తెలియట్లేదు మనకి. అసలు ఏ రూపంతో ఉన్నాడు? ఎక్కడున్నాడు? ఎట్లా మనం పొందాలి? ఎట్లా చూడగలము? ఇవన్నీ మనం కూడా ఒక టైంలో మనం కూడా ఇవన్నీ ఆలోచనలతో వచ్చాము. అలాగే ఇక్కడ కూడా ఈ ప్రశ్నలు ఎంతోమందికి ఈ ప్రశ్నలతో ఉంటారని చెప్తున్నారు. కనుక ప్రతి మానవుడు అసలు భగవంతుడే అనియు, ఆ మానవుడు తన మానవ రూపంలోనే నేను భగవంతుడను అనేడు తన స్వీయ సత్యస్థితిని పొందుననియు, తదనుభూతిని పొందుటకు వలయు జాగృతిని కలిగించుటకే తాను వచ్చి తిననియు శ్రీ మెహర్ బాబా చెప్పుచున్నారు. అంటే ఇక్కడ మెహర్ బాబా ఏం చెప్తున్నారంటే, తాను రావటమే ఎందుకు వచ్చారట, ప్రతి మానవుడు అసలు భగవంతుడే అని చెప్పాలని, ఆ మానవుడు తన మానవ రూపంలోనే నేను భగవంతుడను అనేడు తన స్వీయ సత్యస్థితిని పొందుననియు, తదనుభూతిని పొందుటకు వలయు జాగృతిని కలిగించుటకే తాను వచ్చి తిననియు శ్రీ మెహర్ బాబా చెప్పుచున్నారు. మెహర్ బాబా వారు మనకి జాగృతి అంటే మనలోనే ఒక ఉత్తేజం, మనకు మనం తెలుసుకునేలాగా మనకి తెలియచెప్పటానికి ఆయన వచ్చారట. మన శరీరంలోనే ఉంటున్న ఈ భగవంతుణ్ణి మనకు మనంగా పొందేలాగా, తెలుసుకునేలాగా జాగృతి అంటే ఆ ఎరుకని మనలో ఉన్న మన ఎరుకను మనం గుర్తించుకునే విధంగా ఆయన మనకు తెలియచెప్పటానికే వచ్చారట. శ్రీ మెహర్ బాబా చెప్పుచున్నారు, ప్రతి మానవుడు చివరకు భగవంతుడు కావలసినదే. ఇప్పుడు మనం భగవంతుడు అంటే నేను మామూలుగా ఉన్నానండి, నాకు అవేమీ లేవండి అంటూ ఉంటాం. కానీ ప్రతి ఒక్కడు మానవుడిగా వచ్చిన ప్రతి ఒక్కడి లక్ష్యం కూడా చేరాల్సింది భగవంతుల్లోనే. అయితే
ఈ జన్మకు అనుకోకపోతే ఈ జన్మకు అవ్వకపోవచ్చు, 10 జన్మలు అవ్వచ్చు, 100 జన్మలు అవ్వచ్చు, ఎప్పటికైనా వాడు చేరాల్సిందే. భగవంతుడి నుంచి వచ్చాడు కనుక మళ్ళీ భగవంతునిలో కలవాల్సిందే. ఇది అతని జన్మ హక్కు, జీవిత గమ్యం. అతని జీవిత గమ్యం అదే. ఇదివరకు ఈ నేను ఈ చలాచల బోధలోకి రాకముందు ఏంటో లక్ష్యం ఏంటో తెలుసుకోవాలనుకున్నప్పుడు అర్థమయ్యేది కాదు. ఏంటి ఒక్కొక్కరికి ఒక్కో లక్ష్యం ఉంటుందేమో అనుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే ఒకే ఫస్ట్ రోజు కలిసినప్పుడే ప్రతి మానవ జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా మన గమ్యం ఏంటి, మన లక్ష్యం ఏంటి అంటే ప్రతి ఒక్కరూ భగవంతుల్లో కలవాల్సిందే అన్న విషయం ఫస్ట్ రోజు అర్థమైందనమాట. అప్పటి నుంచి కూడా మన సాధన జరుగుతూనే ఉంది. సో భగవంతుడు ఉన్నాడనడు సత్య నిరూపణమునకై అతనిని దర్శించగలుగుటకును, ప్రేమించగలుగుటకును, సేవించగలుగుటకును, పొందగలుగుటకును, భగవంతుని మనకు చూపించుటకును, మానవుడు భగవంతుడు కాగలుగుటకును అవసరమైన ప్రేమ జాగృతిని, నూతన చైతన్యమును, నూతన శక్తిని హృదయములలో మేల్కొల్పి హృదయ సంతృప్తిని, హృదయ ప్రశాంతిని కలుగచేయుటకును అనంత దివ్య ప్రేమ సాగరుడైన ఆ భగవంతుడే మానవ రూపంలో ఇప్పటికి 75 సంవత్సరములకు పూర్వమే మనము నివసించు ఈ భూమిపై జన్మించి సజీవుడై మనకు సమకాలికుడై మానవుల మధ్య ఒక మానవుని వలె వ్యవహరించుచు లోక కళ్యాణ కార్యక్రమమును నిర్వహించుచున్నాడు. ఈ మెహర్ బాబా వారు చాలామంది చూసిన వాళ్ళు ఉన్నారు. మనకి ఇప్పుడు మనకంటే కాస్త పెద్దవాళ్ళని చూస్తే వాళ్ళు బాబా వారుని మేము చూసామని అప్పుడు చల్లపల్లి వెళ్ళినప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళు బాబాను చూసామని చెప్పేవారు అనమాట. ఈ మెహర్ బాబాను చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం భూమి మీద ఉన్న వాళ్ళలో చాలామంది చూశారు. ఎందుకంటే 75 సంవత్సరాలే అయింది కనుక వాళ్ళు చాలామంది ఆయన్ని డైరెక్ట్గా కలిసిన వాళ్ళు ఉన్నారు. లోక కళ్యాణ కార్యక్రమంను నిర్వహించుతుండేవారు. ఆయన ఏంటంటే భూమి మీదకి వచ్చి ఆయన ఈ లోక కళ్యాణ కార్యక్రమాలు నిర్వహించుచున్నారు. అట్టి సగుణ సాకారుడైన సజీవమూర్తిని అవతార పురుషుడు అన్నాం. అంటే ఈ సగుణ సాకారుడైన సజీవమూర్తిని మన మానవ శరీరంతో వచ్చారు కనుక ఆయన సగుణ సాకారుడుగా కనిపిస్తూ సజీవమూర్తిని అవతార పురుషుడు అని చెప్పుకుంటూ వచ్చాం. ఈ అవతార పురుషుడే మెహర్ బాబా. ఈ అవతార పురుషుడే మెహర్ బాబా అని తెలియజేస్తున్నారు. శ్రీ మెహర్ బాబా రచించినదే గాడ్ స్పీక్స్. ఈ మెహర్ బాబా వారు స్వయంగా రచించిందే ఇంగ్లీష్లో బుక్ గాడ్ స్పీక్స్ అన్నమాట. భగవద్గీత అను గ్రంథము. దీని యొక్క సంక్షిప్త రూపమే శ్రీ భగవద్దర్శిని. ఈ పుస్తకం నుంచే మనకి సంక్షిప్త రూపంగా తీసిందే ఈ భగవద్దర్శిని. ఇక్కడ పరిణామము అంటే ప్రవృత్తి మార్గము, అలాగే పునరావృత్తి, మానవ పునర్జన్మలు, జ్ఞాన మార్గము, నివృత్తి మార్గము, ఈ 3 రకాలుగా 3 ప్రధాన ప్రక్రియల ద్వారా నడిచింది ఇది. ఈ రచయిత ఇక్కడ భాస్కర్ రాజు గారు దీన్ని తెలుగులోకి రచించారు. అయితే ఏమిటి ప్రవృత్తి మార్గంగా అంటే పరిణామం, అలాగే పునరావృత్తి, మానవ పునర్జన్మలు, పునరావృత్తి, అలాగే జ్ఞాన మార్గం, నివృత్తి మార్గం. జ్ఞాన మార్గంలోకి వచ్చేసరికి నివృత్తి మార్గం అవుతుంది కదా. సో ఈ 3 విధాలుగా దీన్ని రచించారన్నమాట. భగవంతుడు, పరిణామము, పునర్జన్మలు, ఆధ్యాత్మిక మార్గము, భగవంతుడు, ఇవి మనకి ముందు 5 పాయింట్లు చెప్పారు కదా, అదనమాట. ఇక్కడ మనకి పరాత్పర పరబ్రహ్మ, అక్కడ పరిణామం అని రాశారు. పరాత్పర పరబ్రహ్మగా ఉన్న ఆయన పరిణామంలో ఇక్కడ మానవ రూపంలో 84 లక్షల పునర్జన్మలో మానవుడిగా కిందకి దిగి వచ్చారనమాట. ఈ పరాత్పర పరబ్రహ్మ పరిణామం అంటే అక్కడ ఏ రూపంగా పరిణామం, మనం పరిణామం అంటే కింద నుంచి పైకి పరిణామం అనే అంటాము, కానీ ఆ పరబ్రహ్మ కూడా పరిణామం అంటే కిందకి దిగుతూ వచ్చారనమాట. పరిణామంగా వచ్చినప్పుడు 84 లక్షల జీవరాశులుగా వచ్చింది, మానవుడిగా వచ్చారు. అలాగే జ్ఞాన మార్గంలో మళ్ళీ ప్రయాణం చేసి పరిణామం జరిగి ఈ మానవుడే ఇక్కడ పరమాత్మగా అయ్యారనమాట. అంటే పరబ్రహ్మే మనకి పరిణామం జరుగుతూ కిందకి వస్తూ మానవుడిగా వచ్చారు. ఈ 84 లక్షల జీవరాశులుగా వచ్చారు. ఈ 84 లక్షల జీవరాశులు పరిణామం జరుగుతూనే వచ్చాయి. మళ్ళీ
ఎందుకంటే క్రిమికీటకాల దగ్గర నుంచి పెద్ద జంతువుల వరకు మానవుడి వరకు పరిణామం జరిగింది అక్కడ. ఈ పరిణామం జరిగాక మానవుడిగా అవతరించాక మానవుడు ఎట్లా ఉంటాడు అప్పుడు? ఈ పరిణామ క్రమంలో ఈ క్రిమికీటకాలు, జంతువులు, పక్షులు, వాటి యొక్క లక్షణాలు, వాటి యొక్క గుణాలు, వాటి క్రూరత్వం, వాటి యొక్క ప్రేమతత్వం, వాటి యొక్క విశ్వాసం, ఇవన్నీ మనలో ఇమిడి ఉంటాయి. మానవుడిగా రూపాంతరం చెందాడు. మానవుడిగా వచ్చాక వాడు ఎన్ని జన్మల్లో పాత జన్మలన్ని యొక్క సంస్కారాలు వాడిలో ముద్రించుకుని ఉంటాయి. అప్పుడు వాడిలో ఉన్న క్రూరత్వం కూడా ఉంటుంది కదా. అలాగే ఈ రజోగుణ లక్షణాలు, తమోగుణ లక్షణాలు, సత్వగుణ లక్షణాలు అన్నీ ఇమిడి ఉంటాయి అన్నమాట. ఎందుకు? 84 లక్షల జీవరాశులుగా వచ్చాం కనుక. అదే మానవుడిగా అయిన తర్వాత ఈ పరిణామం ఇంకా ఆగి అక్కడ బుద్ధిని పెట్టాడనమాట. భగవంతుడు బుద్ధిని తయారు చేసి అక్కడ బుద్ధిని ఒకటి మానవుడి రూపంలో పెట్టినప్పుడు మానవుడు ఇప్పుడు ఏంటి? జ్ఞానాన్ని తీసుకోగలుగుతాడు అనమాట. ఇంతవరకు ఒక దేహంలో మార్పులు వస్తూ లక్షణాలు కొంచెం మార్పులు చేసుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే మానవుడిగా వచ్చాడో బుద్ధిని అక్కడ ప్రవేశపెట్టినప్పుడు జ్ఞానాన్ని తీసుకునే అవకాశం మానవుడికే మొదలైందనమాట. సో మానవుడుగానే మళ్ళీ ఆ జ్ఞానంలోకి వచ్చే వరకు ఎన్నో జన్మలు తీసుకుంటాడు. ఎందుకంటే ఈ పాత సంస్కార బలాలు ఉంటాయి కదా, నక్కలాగా నక్క వాడు అంటారు. అలాగే మరి ఎన్నో చెప్తారు, క్రూర మృగాలకు ఉండే లక్షణాలు, ఇవన్నీ మానవుడికి మొదట్లో ఉంటాయి. ఇవన్నీ దాటుకొని కొన్ని వందల జన్మలు అయిపోతూ ఉంటాయి. ఆ లక్షణాలని గుర్తించుకుంటూ వాడు ఒకటి బుద్ధిని పెంచుకుంటూ ఆ లక్షణాల నుంచి బయటపడుతూ ఉంటాడనమాట. అప్పుడు ఈ చిత్తశుద్ధి అన్నట్టుగా ఈ లక్షణాలన్నీ మార్చుకుంటూ వచ్చాక కొన్ని వందల జన్మల తర్వాత జ్ఞానం అనేది తెలుసుకుంటాడనమాట. అంటే ఏదో తెలియని శక్తి ఉంది, అదేంటో తెలుసుకోవాలి. అసలు ఏంటి ఇక్కడ పరమాత్మ అంటున్నారు, అసలు ఎవరు, ఏంటి, ఎట్లా తెలుసుకోవాలి, నేనేంటి, నాలో ఉన్నది పరమాత్మ ఎట్లా అయ్యాడు, దాని గురించి ఎట్లా తెలుసుకోవాలి అనే జ్ఞానం వైపుకి ప్రయాణం జరుగుతుంది వందల జన్మలు అయిన తర్వాత మానవ రూపంలో. అప్పుడు ఆ జన్మలు ఎప్పుడైతే జ్ఞానాన్ని తీసుకోగలుగుతుందో బుద్ధి, దానికి ఆ బుద్ధి పరంగా ఎదిగినప్పుడు ఆ పరమాత్మ లక్షణాలను తెలుసుకుంటూ మరి పరమాత్మని ఇక్కడ భగవంతుడిని తెలియజేయాలి అంటే ఇలా రూపంతో చెప్పలేం. అందుకని ఆ లక్షణాలను గుర్తించేలాగా మన గురువులు మనకి ఆ భగవంతుని లక్షణాలు ఇట్లా ఉంటాయి, నువ్వు కూడా అలాగే ఉండాలి, అప్పుడు నువ్వు పరమాత్మ ఒకటే, రెండుగా లేవు అని తెలియజేస్తూ ఉంటే చెప్పగా మనలోని మార్పులు వస్తూ మనం పరమాత్మగా మార్పు చెందుతాం అనమాట. అది అంటే పరబ్రహ్మ నుంచి వచ్చి 84 లక్షల జీవరాశుల్లోకి వచ్చాడు. మానవ జన్మ చివరిది. ఆ మానవ జన్మలో కూడా మళ్ళా మొదల్లో నుంచి లోపల ఉన్న లక్షణాలన్నీ మార్చుకుంటూ క్రూరత్వం పోగొట్టుకుంటూ ఆ సత్వగుణంలోకి వచ్చిన తర్వాత జ్ఞానంలోకి వస్తాడు. ఆ జ్ఞానాన్ని పట్టుకునేక సత్వగుణాన్ని కూడా గుర్తిస్తూ జ్ఞానం ద్వారా ఆ సత్వగుణాన్ని కూడా దాటుకోవాలని అర్థం చేసుకుని, ఈ 3 గుణాలు దాటితే తప్ప పరమాత్మ కాదని అర్థం చేసుకుని ఆ ఆత్మ లక్షణాల్లోకి అడుగు పెడతాడనమాట. ఎప్పుడైతే ఆత్మ తనలో ఉన్న ఆత్మను తను గుర్తించుకుంటాడో, తనకి తనగా ఆ భావాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటాడో, ఆ అనుభవం వచ్చేసరికి తనలో ఉన్న ఆత్మని ఎప్పుడైతే తను ఆ అనుభవంలో పొందుతాడో అప్పుడు ఆయనకి ఏంటి అర్థమవుతుందంటే ఉన్నదంతా ఒక్కటే అనేది అర్థమవుతుంది. అప్పుడు పరమాత్మ వేరు కాదు, ఆత్మ వేరు కాదు, నా శరీరంలో ఉన్న ఏ ఆత్మ అయితే పరమాత్మగా నేను గుర్తిస్తున్నానో అంతటా ఉన్నది ఒకటే అని ఆయన పరమాత్మగా ఆయన గుర్తించుకోగలుగుతాడనమాట. అది ఇక్కడ పరిణామ క్రమంలో పైనుంచి కిందకి, కింద నుంచి మళ్ళీ పైకి కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఎంత పడుతుంది? మనం 4 లైన్లో చెప్పుకున్న ఈ విషయం మనకి కోట్ల సంవత్సరాలు పడుతుంది అనమాట. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.